గాంధీ జయంతి సందర్భంగా బుధవారం పట్టణంలో జంతువధ నిషేధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషణ తెలియజేశారు. మాంసం విక్రయాలు, కబేళాలు మూసివేయడంతో పాటు నాన్ వెజ్ రెస్టారెంట్లలో అమ్మకాలు నిలిపివేయాలని కమిషనర్ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో కమిషనర్ బండి శేషణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ పుట్టినరోజని, దేశ స్వాతంత్ర్యం కోసం అహింస మార్గంలో పూజ్య బాపూజీ కృషి చేశారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ బుధవారం పట్టణంలో జంతు వధ పూర్తిగా నిషేధించడమైందని ఆయన తెలియజేశారు. కాబట్టి పట్టణంలో ఎక్కడ కూడా మాంసం విక్రయాలు జరపడానికి వీలేదని స్పష్టం చేశారు. మాంసం షాపులు, చేపల దుకాణాలను మూసివేయడంతో పాటు నాన్ వెజ్ రెస్టారెంట్లో ఎటువంటి అమ్మకాలు చేయడానికి వీలేదని ఆయన చెప్పారు. మున్సిపాలిటీ నుండి టీము పర్యవేక్షిస్తుంటారని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. అక్టోబరు 2 వస్తుందంటేనే అందరికీ స్ఫురించేటువంటి అంశం ఏంటంటే గాంధీ గారి జయంతి. ఈ గాంధీ గారు స్వతంత్రోద్యమంలో ముందుండి భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టినటువంటి వ్యక్తి. ఈ మహానుభావుడు ఆయనతో పాటు చాలామంది స్వతంత్రోద్యమంలో పాల్పంచుకున్నారు. వీరు ఈ యొక్క స్వతంత్రాన్ని సాధించేటువంటి క్రమంలో ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే అహింసా మార్గం. ఈ యొక్క అహింసా మార్గం ద్వారా విదేశీయులను, ఇంగ్లీష్ వారిని, బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి మన భారతదేశానికి స్వతంత్రం చేశారు. ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి త్యాగాలు మనమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాటిస్తూ ప్రతి ఏడాది అక్టోబరు 2వ తారీఖున గాంధీ జయంతిని మనం వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే గాంధీ గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నాము. ఆయన అహింసావాది కాబట్టి భారతదేశం అంతటా కూడా ఆ రోజునాడు జంతువులను నిషేధించాలి అనేసి భారత ప్రభుత్వం వారు డిక్లేర్ చేయడం జరిగింది. గాంధీ జయంతికి నిజమైనటువంటి నివాళులు ఇస్తున్నామన్నట్టు కనుక వారు ఇచ్చినటువంటి సూక్తులు ఏవైతున్నాయో అందులో ప్రధానమైనది అహింసావాదం. సో రేపు ఎక్కడ కూడా జంతువధ లేకుండా చూడాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇందులో భాగంగానే ఎక్కడన్నా కానీ అలాంటి సంఘటన ఉంటే కనుక వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. దీన్ని గమనించుకోవాలి. ఎందుకంటే గాంధీ గారిని మనం జ్ఞాపకంలో ఉంచుకుంటున్నామంటే వారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏతుందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రతి కూడా పాటించండి. ఉల్లంఘించిన వారిపై చర్యలు అయితే ఉంటాయి. అలాంటి పనులు కూడా ఎవరు కూడా సాహసించలేసి అనుకుంటున్నాం. దీన్ని ప్రత్యేకంగా గమనించుకోండి. ఇక్కడ మున్సిపాలిటీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. సో ఎన్ఫోర్స్మెంట్కు అవకాశం ఇవ్వకుండా ఉంటారనేసి వీ హోప్ లైక్ దట్స్. సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతున్నాం. అలాగే ఎవరైతే వైలేటర్స్ ఉంటారో వాళ్ళ విషయంలో కొంత సీరియస్ కూడా ఉంటాం.